అండి నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇదైతే నిన్న నైట్ చేసిన వ్లాగు. సో ఈరోజు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నిన్న ఎడిటింగ్ చేసేసరికి ఈరోజు ఈరోజు అయింది అది ఎడిటింగ్ చేసి మొత్తం అది చేసేసరికి. సో మ్యాటర్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు. సబ్స్క్రైబ్ ఏం చేసుకోవట్లేదు. ఇన్స్టాలో ఫాలో లేదు, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ లేదు, లైక్ లేదు. మ్యాటర్ ఏంటంటే అది మీ ఇష్టం, మీ మీద డిపెండ్ ఉంటుంది. కానీ 100 మంది చూస్తే ఒక్కరు లైక్ చేస్తున్నారు. సో కొత్తగా కదా స్టార్టింగ్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అని చెప్పాను, మీరు రెస్పాన్స్ లేదు. సో మ్యాటర్ ఏంటంటే ఇంట్లో బాగాలేదు, కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆనియన్స్, టమాటా, ఎగ్ కర్రీ ఈ కోసేసుకొని, ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఎగ్స్ పెట్టేసి బాయిల్ చేసేసుకున్నాను. ఇంక ఈ కోసేసి డైరెక్ట్ బాండిల్ పెట్టి ఫ్రై చేసేయటమే. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఎలా అంటే మీకు ఏం వీడియోస్ కావాలో చెప్తే నేను ఆ వీడియోస్ తీస్తాను. సో అలా అన్న సపోర్ట్ చేయండి. ఫాస్ట్ అవర్లో ఎందుకు పెట్టానంటే చిన్న షార్ట్ ఫిలిం వచ్చేసింది. ఇది వచ్చిన వీడియోకి ఎన్ని మినిట్స్ వచ్చింది తెలుసా? 12 మినిట్స్ వచ్చింది. మినీ షార్ట్ ఫిలిం అయిపోద్ది, అంత వచ్చింది, అంత లెంత్ వచ్చింది. సో అందుకనేసి వీడియో ఫాస్ట్ అవర్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్ నిజం చెప్పాలంటే ఆ వీడియో తీసేటప్పుడే వాయిస్ తీస్తున్నా. కానీ 12 మినిట్స్ వచ్చింది కదా, కట్ చేస్తా పెడితే బాగోదులే అని చెప్పేసి సో అలా చేసేసాను. ఇలా బాగాలేదు కదా అని చెప్పేసి ఇలా హెల్ప్ చేసే హస్బెండ్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నేను చేస్తాను ఇంట్లో. అంటే ఇంట్లో బాబు ఉంటాడు, 2 ఇయర్స్ బాబు మాకు. సో వాడికి ఏమన్నా బాగాలేకపోయినా, ఇంట్లో వైఫ్కి బాగాలేకపోయినా నేను చేసేసుకుంటూ ఉంటాను అనమాట. సిగ్గు దేనికి చెప్పండి, పెళ్ళి చేసుకున్న తర్వాత సిగ్గు దేనికి? అన్నీ చేసుకోవాలి, ఎవరు చూడరు కాబట్టి. ఎవరైనా చూసే పనులు అంటే సిగ్గు. సో అదండి మ్యాటరు. కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు తీసి పెడతాను నేను. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్, లైక్స్ మనకు కావాల్సింది మెయిన్. అంటే మీ సపోర్టే లేండి, అది మీరు సపోర్ట్ చేస్తేనే అది. సో మొత్తానికి నేను ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకొని బాగా ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా ఇవన్నీ వేసేసుకొని చేసుకున్నాను. ఇంక కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఎగ్స్ వేసేసుకుందాం మనం. ఎగ్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇవి కొంచెం బాగా మరిగిన తర్వాత ఎగ్స్ వేసుకుందాం అని చెప్పేసి వెయిటింగ్. ఇంకా అలా ఎగ్స్ వేసి బాయిల్ చేశాను. కర్రీ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్